రాబోయే రోజుల్లో భారత్ మ్యాప్ రూపం మారబోతుందా? ప్రపంచంలో నడుస్తున్న ప్రస్తుత ట్రెండ్ను భారత్ కూడా అడాప్ట్ చేసుకోబోతుందా? అఖండ భారత స్వప్నాన్ని సాకారం చేయడానికి ఒక ప్లాన్ గీస్తుందా? అయితే పరిణామాలన్నీ చూస్తూ ఉంటే సందేహాలు వస్తున్నాయి. మహాత్మా గాంధీ హయాంలోనే వచ్చిన డిమాండ్కు ఇప్పుడు వ్యూహాలు కూడా రూపొందిస్తున్నట్లు ఒక అనుమానం అయితే వస్తుంది. కశ్మీర్ 370 రద్దు నుండి కొత్త పార్లమెంట్ భవనంలో అఖండ భారత చిత్రం, తాజాగా భారత వాతావరణ శాఖ మొదటిసారి నిర్వహిస్తున్న అఖండ్ భారత్ సెమినార్ వరకు ఈ వ్యవహారం వెనుక అసలు ఏదో ఒక నేపథ్యం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇటీవల ప్రపంచంలో కొత్త ట్రెండ్ మొదలైంది. గత శతాబ్దంలో పూర్వపు అవిభక్త రాజ్యాల పాలన కాదని ఎన్నో దేశాలు స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకున్నాయి. అయితే ఇప్పుడు రష్యా, చైనా, చివరికి అమెరికా సామ్రాజ్యవాదం దిశగా అడుగులేస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ను సొంతం చేసుకోవాలని చూస్తున్నా, చైనా తైవాన్ను ఆక్రమించాలనుకున్నా, అటు కొరియాల గొడవైనా, ఇటు మిడిల్ ఈస్ట్ యుద్ధమైనా స్పష్టంగా సామ్రాజ్యాలను విస్తరించుకోవాలనే ఉద్దేశం గట్టిగానే ఉంది. చివరికి అమెరికా సైతం కెనడా, మెక్సికో, పనామా, గ్రీన్లాండ్లను కలుపుకోవటానికి ఆసక్తిగా ఉంది. ఇటీవల దీనిపై అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు భారత్ కూడా ఇదే దిశగా అడుగులేస్తుందా అనే సందేహం కలుగుతోంది. తాజాగా భారత వాతావరణ శాఖ 150 ఏళ్లను పురస్కరించుకుని నిర్వహిస్తున్న అవిభక్త భారతదేశం సెమినార్లో పాల్గొనాలని పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో పాటు ఇతర పొరుగు దేశాలను భారతదేశం ఆహ్వానించింది. విభేదాలను పక్కనపెట్టి భారత ఉపఖండం ఉమ్మడి చరిత్రను ఐక్యంగా జరుపుకోవటానికి ప్రభుత్వం చేపట్టిన తొలి ప్రయత్నమిది. ఇందులో భాగంగా పొరుగునున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్లకు ఆహ్వానాలు పంపారు. ఉపఖండంతో పాటు మధ్య ప్రాచ్యం, మధ్య నైరుతి ఆసియా దేశాలకు కూడా ఆహ్వానాలు పంపించారు. అయితే పాకిస్తాన్ ఇప్పటికీ తాము పాల్గొంటామని ధృవీకరించింది. ఇక బంగ్లాదేశ్ నుండి ధృవీకరణ కోసం భారత్ వేచి ఉంది. బంగ్లాదేశ్ ఓకే అంటే మాత్రం ఈ సమావేశం ఒక చారిత్రాత్మక క్షణంగా మిగిలిపోతుంది. భారత వాతావరణ సంస్థ స్థాపన సమయంలో అవిభక్త భారతదేశంలో భాగమైన అన్ని దేశాల అధికారులు ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరుతున్నట్టు ఆహ్వానంలో పేర్కొన్నారు. ఇక ఈ ప్రత్యేక సందర్భాన్ని గుర్తు చేసుకోవటానికి భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ₹150 స్మారక నాణెం కూడా విడుదల చేయాలని నిర్ణయించారు. ఒకసారి భారత వాతావరణ శాఖ చరిత్ర చూస్తే ఈ శాఖ జనవరి 15, 1875న స్థాపించబడింది. అయితే దీనికంటే చాలా కాలం ముందుగానే వాతావరణ అబ్జర్వేటరీలు ఏర్పాటయ్యాయి. మొదటి వాతావరణ అబ్జర్వేటరీలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించగా, కలకత్తా అబ్జర్వేటరీ 1785లో, మద్రాస్ అబ్జర్వేటరీ 1796లో, బాంబే అబ్జర్వేటరీ 1826లో ప్రారంభమైంది. ఇక 19వ శతాబ్దం ప్రారంభంలో అనేక అబ్జర్వేటరీలను స్థాపించారు. ఇప్పుడు ఇవి భారత ఉపఖండమంతటా విస్తరించాయి. 1864లో వచ్చిన తుఫాన్ కలకత్తాను నాశనం చేసిన తరువాత 1866, 1871లో 2 ఘోరమైన రుతుపవనాల వైఫల్యాల వల్ల బెంగాల్ అంతటా కరువు ఏర్పడింది. దాని తరువాత 1875లో భారత వాతావరణ శాఖ ఉనికిలోకొచ్చింది. బ్రిటిష్ రాజ్ పాలనలో అడ్మినిస్ట్రేటివ్ రికార్డుల నిర్వహణ, డేటా విశ్లేషణ అవసరమని నిర్ణయించిన తరువాత భారత వాతావరణ శాఖ ఏర్పాటైంది. కాబట్టి వాతావరణ పరిశీలనల సేకరణ, విశ్లేషణ ఒకే భవనంలో ప్రారంభమయ్యాయి. భారత వాతావరణ శాఖ అనే సంస్థగా దీన్ని పేర్కొన్నారు. ఇక 1875లో ప్రారంభమైనప్పటి నుండి ఐఎండీ ప్రధాన కార్యాలయం కలకత్తాలోనే ఉంది. 1905లో దీన్ని సిమ్లాకు, తరువాత 1928లో పుణేకు, చివరికి 1944లో న్యూఢిల్లీకి తరలించారు. అప్పటి నుండి అది అక్కడే ఉంది. అయితే సంవత్సరాలుగా ఐఎండీ ఒక సాధారణ స్థాయి నుండి ఆసియాకు ప్రముఖ వాతావరణ సూచన సంస్థగా మారింది. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఐఎండీ వాతావరణ
వాతావరణ శాస్త్రాలు, కమ్యూనికేషన్, శాస్త్రీయ ఆవిష్కరణల్లో గణనీయమైన పురోగతిని సాధించింది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో స్థాపించబడినప్పుడు దాంతో సహకరించిన మొదటి వాటిలో వాతావరణ శాఖ ఒకటి. 24 గంటల వాతావరణ పర్యవేక్షణ మరియు తుఫాన్ హెచ్చరికల కోసం తన సొంత భూస్థిర ఉపగ్రహం ఇన్సాట్ను ప్రయోగించిన మొదటి అభివృద్ధి చెందుతోన్న దేశంగా భారత్ నిలిచింది. ఇంత చరిత్ర ఉంది కాబట్టే భారత వాతావరణ శాఖ 150వ వార్షికోత్సవాన్ని అఖండ భారత్ ఆశకు వేదిక చేసినట్లు కనిపిస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో కూడా అఖండ భారత్ అంశం చర్చకు దారితీసింది. కొత్త పార్లమెంటు భవనంలోని ఓ గోడపై ఉన్న మ్యాప్ శతాబ్దాలకు ముందు ఉన్న భారతదేశాన్ని సూచించే విధంగా రూపొందించారు. అందులో ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న తక్షశిల, మరికొన్ని రాజ్యాలు కూడా ఉన్నాయి. ఈ మ్యాప్ ని ట్విట్టర్లో షేర్ చేసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సంకల్పం సుస్పష్టం, అఖండ భారత్ అంటూ ట్వీట్ చేశారు. ప్రాచీన యుగాల్లో భారతీయ ప్రభావాన్ని చిత్రించాలనే ఉద్దేశంతో వాయువ్య ప్రాంతంలోని ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆగ్నేయాసియా వరకు విస్తరించిన అఖండ భారత్ చిత్రాన్ని చెక్కారు. ఇక అఖండ భారత్ స్వప్నం ఇప్పటిదైతే కాదు. స్వతంత్రం ముందు నుండి విడిపోయిన అవిభక్త భారత భూభాగాన్ని కలపాలనే ప్రయత్నం ఎప్పటిదో. అయితే దీనికి ఆద్యం పోసింది మాత్రం స్వతంత్ర పోరాటమే. కానీ అనూహ్యంగా అదే స్వతంత్రం దేశాన్ని మరింతగా విభజించేసింది. బ్రిటిష్ పాలకులు మిగిల్చి వెళ్లిన విషాదం కొనసాగుతూనే ఉంది. అయితే దీన్ని మళ్ళీ అతికిస్తామని భారతీయ హిందూవాద సంస్థలన్నీ కూడా కంకణం కట్టుకొని కూర్చున్నాయి. ఆ అడుగుల్లోనే ఇటు బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అఖండ భారత్ భావనలో ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్లతో కూడిన భౌగోళిక ప్రాంతం ఉంటుంది. ఇది అవిభక్త భారతాన్ని సూచిస్తుంది. 2019లో కేంద్ర మంత్రి అమిత్ షా అఖండ భారత్పై కీలక వ్యాఖ్యలు చేశారు. నాటి సార్వత్రిక ఎన్నికల అనంతరం 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించి ఆర్టికల్ 370ను రద్దు చేసిన తర్వాత అఖండ భారత్ గురించి ఆయన ప్రస్తావించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 75 రోజులు మాత్రమే పూర్తయిందని, అంతకు ముందు ప్రభుత్వాలు తమ పాలనలో చేయలేని పనిని బీజేపీ ప్రభుత్వం చేసిందని, ఆర్టికల్ 370 రద్దు మోడీ ప్రభుత్వం సాధించిన పెద్ద విజయంగా పేర్కొన్న అమిత్ షా అఖండ భారత్ చూడాలనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ కల అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తర్వాత కాలంలో అమిత్ షా మాటల్లో పీఓకేని తిరిగి కలుపుకోవడం వంటి అంశాలు కూడా వచ్చాయి. ఇక ఆ తర్వాత పరిణామాల్లో పార్లమెంటు భవనంలో అఖండ భారత చిత్రం వెలిసింది. అప్పుడు ఈ చిత్రంపై నేపాల్ తీవ్రంగా మండిపడింది. అయితే ఈ డిమాండ్ను ఇదివరకు కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు చాలాసార్లు చేశారు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, టిబెట్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్లను కలిపి అఖండ భారత్ అన్నారు. అంటే బ్రిటిష్ పాలనకు ముందున్న భారతదేశం అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు విశాల దేశాన్ని పాలించి కొన్ని దేశాలుగా చీల్చి స్వతంత్రమిచ్చి వెళ్లిపోయారు. అప్పటి నుండి హిందూ మహాసభ, విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బజరంగ్ దళ్, దుర్గావాహిని, శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన, హిందూ సేన, హిందూ జనజాగృతి సమితి వంటి హిందూ జాతీయవాద సంస్థలు నేటికి అఖండ భారత్ సాధించాలని కృషి చేస్తున్నాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన సరస్వతి పీఠం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముజఫరాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉందని, అలాగే వేదాలు పుట్టిన సింధు నది ప్రాంత పవిత్ర భూమి కూడా పాకిస్తాన్లోనే ఉందని వీళ్లు వాదిస్తున్నారు. అందుకే ఎప్పటికైనా అఖండ భారత్ను సాధించాలనే భావన హిందూవాదుల్లో ఒకటైన భారతీయ జనతా పార్టీకి కూడా లేకపోలేదు. నిజానికి ఈ అఖండ భారత్ కాన్సెప్ట్ ను మహాత్మా గాంధీ కూడా ఆమోదించినట్టు తెలుస్తోంది. భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కనయ్యాలాల్, మాణిక్లాల్ మున్షి అఖండ హిందుస్థాన్ కోసం బలంగా వాదించారు. ఈ ప్రతిపాదనను మహాత్మా గాంధీ అంగీకరించారు. బ్రిటన్ విభజించి పాలించే విధానాన్ని అనుసరించి తన సామ్రాజ్యాన్ని నిలుపుకోవాలని కోరుకుంది. కాబట్టి హిందూ ముస్లిం ఐక్యతను సాధించడం కష్టమైంది.
అయితే బ్రిటిష్ వారు ఉన్నంతకాలం ముజర్ అలీ ఖాన్ సోదరులు కూడా అఖండ్ హిందుస్థాన్ కోసం పోరాడాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రావిన్స్ ఓటర్లు ముందు ఈ సమస్యపై పోరాడాలి అని లీగ్ ను కూడా సవాల్ చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఇక 1944 అక్టోబర్ 7న ఢిల్లీలో రాధా కుముద్ ముఖర్జీ అఖండ హిందుస్థాన్ నాయకుల సమావేశానికి అధ్యక్షత వహించారు. దీనికి ముందు 1937లో అహ్మదాబాద్ లో జరిగిన హిందూ మహాసభ 19వ వార్షిక సమావేశంలో హిందూ మహాసభ నాయకుడు వినాయక్ దామోదర్ సావర్కర్ కాశ్మీర్ నుండి రామేశ్వరం వరకు, సింధ్ నుండి అస్సాం వరకు ఒకే అవిభాజిత అని అఖండ భారత్ అనే భావనను ప్రతిపాదించారు. ఇక అవిభక్త భారత విభజనను చూస్తే ఇప్పటి వరకు 7 సార్లు జరిగిందని అంటారు. అది కూడా బ్రిటిష్ పాలనలోనే జరిగిన విభజనలే. 1976లో ఆఫ్ఘనిస్తాన్, 1904లో నేపాల్, 1906లో భూటాన్, 1907లో టిబెట్, 1935లో శ్రీలంక, 1937లో మయన్మార్, బర్మా, 1947లో పాకిస్తాన్ ప్రాంతాలు భారతదేశం నుండి విడిపోయినట్లు చెబుతారు. అయితే అఖండ భారత్ హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం వరకు, ఇరాన్ నుండి ఇండోనేషియా వరకు విస్తరించి ఉండేదనే వాదన కూడా లేకపోలేదు. 1857లో భారతదేశ వైశాల్యం 83 లక్షల చదరపు కిలోమీటర్లు కాగా ప్రస్తుతం 33 లక్షల చదరపు కిలోమీటర్లు ఉండేదని కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం బీజేపీ పాలనలో అఖండ భారత్ అంశం అప్పుడప్పుడు చర్చల్లో నిలుస్తూనే ఉంది. అయితే ప్రపంచం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కాన్సెప్ట్ కార్యరూపం దాల్చుతుందా అంటే స్పష్టంగా కాదని చెప్పాలి. కానీ ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, పెరిగిపోతున్న సామ్రాజ్యవాదం ట్రెండ్ వల్ల అఖండ భారత్ స్వప్నాన్ని పక్కన పెట్టలేని పరిస్థితి ఉంది. మరి చివరికి ఏమవుతుందో చూడాలి. అఖండ భారత్ సాధ్యాసాధ్యాలను పక్కన పెట్టేద్దాం ఒకసారి. భారత ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టిందని చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. అయితే ఇది సాధ్యం అవ్వాలంటే మాత్రం ఇప్పటి పరిస్థితుల్లో యుద్ధం తప్ప మరో మార్గం అయితే కనిపించటం లేదు. మరి చివరికి అసలు ఏం జరుగుతుందో ఇటు కాలమే ఒక నిర్ణయానికి రావాల్సి వస్తుంది. For more videos like this, subscribe Big TV channel.